హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక రిక్వెస్ట్ చేశారట. అది కర్ణాటకలో దుమారం లేపింది. ఎందుకు కర్ణాటకలో దుమారం లేపిందంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కర్ణాటకలో ఒక యూనిట్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని. దానికి 2 ఎయిర్పోర్ట్ బేస్లు కూడా ఉన్నాయి. యలహంకలో జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ అనేది అంటున్నారు కదా వీళ్ళు. ఆ యలహంకలో ఒక HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక ఎయిర్పోర్ట్ ఉందట. సరే, ఏదైనా సరే ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి మీరు షిఫ్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాడట నరేంద్ర మోడీ గారికి. అర్థమవుతుందా? అది కర్ణాటకలో ఉంది ఆల్రెడీ. కర్ణాటకలో ఉన్న దాన్ని మా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయండి అని నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ పెట్టారని కర్ణాటకలో దుమారం లేసింది ఇప్పుడు. మరి అది ఆయన చేశారో లేదో తెలియదు. కర్ణాటకలో అయితే గొడవ చేస్తున్నారు ఈ మినిస్టర్లు మొత్తం. ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ మీడియా రిపోర్ట్స్. మరి ఎవరు దాన్ని చెప్పారో తెలియదు. మీడియా రిపోర్ట్ సజెస్టింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలొకేట్ చేయమని, బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి రిలొకేట్ చేయమని నీతి ఆయోగ్ మీటింగ్లో చెప్పారు రీసెంట్గా అని. అంటే ఇంగ్లీష్లో ఉంది, మీకు తెలుగులో చెప్తాను. మళ్ళీ ఇంగ్లీష్ చదివి మళ్ళీ తెలుగులోకి చేయటం ఎందుకని ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్లో దాన్ని తెలుగులోకి చదువుతాను. ఓకే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ DK అరుణ్ కుమార్ క్రిటిసైజ్డ్ దట్ ఐడియా. ఎందుకంటే కర్ణాటక అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము అలా రిలొకేట్ చేయడానికి ఒప్పుకోము. వాళ్ళు అసలు ఆ డిమాండ్ పెట్టారా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిమాండ్ పెట్టినా, నరేంద్ర మోడీ దానికి ఒప్పుకున్నా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, దాన్ని అడుగుని తీరుతామని చెప్పి DK శివకుమార్ నిన్న ఈరోజు జస్ట్ ఒక మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోరోవర్, పార్లమెంట్కి సంబంధించినటువంటి మెంబర్స్ కర్ణాటకలో వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుంచి షిఫ్ట్ చేయమని నరేంద్ర మోడీని అడిగారట అని శివకుమార్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. శివకుమార్ గారు కూడా ఇంకొక మాట అన్నారు. ఏమని? కర్ణాటకకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ అవర్ ప్రైడ్ యూనిట్, అది ప్రైడ్ ప్రాజెక్ట్. అది దాన్ని మాకు ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు మా కర్ణాటకకి ఇచ్చారు. అది మాకు 2 బేసులు ఉన్నాయి. ఒకటి బీదర్లో ఒక బేస్ ఉంది, రెండోది బెంగళూరులో ఒక బేస్ ఉంది, యలహంకలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ బెంగళూరులో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. మొత్తం రెండు ఎయిర్పోర్ట్లు 2 బేస్లు ఉన్నాయట దానికి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి. ఆ ప్రాజెక్టుని మా ఆంధ్రప్రదేశ్కి రిలొకేట్ చేయమని నరేంద్ర మోడీ గారిని అడిగారట చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్కడ లీక్ అయిందో లీక్ అయింది, వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి లీక్ అయింది. వాళ్ళు మధ్యాహ్నం నుంచి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ చేస్తున్నారు. MB పాటిల్ అని ఇండస్ట్రీ మినిస్టరు ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఆస్కింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఈజ్ హైలీ ఇన్అప్రోప్రియేట్ అట. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ స్పిరిట్కి దెబ్బతీసిద్ది అది. మీకు కర్ణాటకకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది మాకు అది ఒక హోమ్ లాంటిది. అది రిలొకేటింగ్ ది ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని ఎవరైనా అందే ఇండస్ట్రీ మినిస్టర్ MB పాటిల్ అన్నాడు ఆయన. ఓకే. ఇంకొక మాట కూడా అన్నాడట. Karnataka is the undisputed leader in India's aerospace and defense sector, contributing 65% to national defense production and ranking 3rd globally in aerospace. సరే, కర్ణాటక అంటే 65% నేషనల్ డిఫెన్స్కి కర్ణాటక కాంట్రిబ్యూట్ చేస్తుందంట. ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్లో గ్లోబల్ వైడ్గా 3rd ర్యాంక్ ఉందంట కర్ణాటకకి. మరి అట్లాంటి ప్రాజెక్టుని మన ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయమని ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడిగారు? మోడీ గారు ఏమన్నారో మనకు తెలీదు. జస్ట్ ఎవరో మీడియా రిపోర్ట్స్లో సోషల్ మీడియా లీక్ అయిందని చెప్పి టకటక కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు. అంటే ఎవరో లీక్ చేశారు కర్ణాటకకి. ఓకే. పాటిల్ ఆల్సో క్వశ్చన్డ్ కర్ణాటక హ్యాడ్ నాట్ బీన్ గ్రాంటెడ్ ఎ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కూడా డిస్పైట్ ఇట్స్ కాంట్రిబ్యూషన్స్. ఓకే.
మేము ఇదంతా చేయబోతే మాకు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది మాకు ఇచ్చేవాళ్ళు కాదు అని ఒక మాట అన్నారు. Despite the significant contribution, the defense corridor has been allotted to Uttar Pradesh, Tamil Nadu in 2022-23. Okay, based on merit and contribution, it rightfully belongs to Karnataka. అచ్చా మేము డిఫెన్స్కి ఏరోస్పేస్లో మా కాంట్రిబ్యూషన్ 65% ఉంటుంది, అయినా సరే మాకు ఇవ్వలేదు, తమిళనాడుకి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు ఓకే అని కర్ణాటక వాళ్ళు అంటున్నారు. మాకు అసలుకే ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి మార్చండి అని అడగడం ఏంటి అని వాళ్ళు గొడవ చేస్తున్నారు కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ రామలింగారెడ్డి ఆయన కూడా ఏమనంటే వీ అపోజ్ రిలొకేషన్ అన్నారు. ఆయనైతే ఒక చంద్రబాబు నాయుడు గారిని చాలా బాధాకరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లెట్ హిమ్ కన్స్ట్రక్ట్ ఎ ఫ్యాక్టరీ ఇఫ్ హీ వాంట్స్, బట్ యాజ్ చీఫ్ మినిస్టర్ he should not ask to shift from Bangalore to Andhra Pradesh. 100% will oppose, everyone should oppose it, including BJP. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, ఆయనకు అవసరమైతే అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలి, అక్కడ ఇంకో కొత్తగా ఏరోనాటిక్ ఏరోస్పేస్ని మీరు నిర్మించుకోవాలి తప్ప మా కర్ణాటకలో ఉన్న దాన్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయమని అడగటం ఏంటి అని చెప్పి కర్ణాటకలో గొడవలు వేశారు. ఇప్పుడు ఎంబీ పాటిల్ ఆల్సో సెడ్ Chief Minister Siddaramaiah, they have discussed with Chief Minister Siddaramaiah, own department planned further discussions with both unions. Okay, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట. If Naidu has said we will shift HAL, it's wrong. He can only say put up a plant. He can't say shift the HAL. ఎవరు కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారట, లేదు ఎంబీ పాటిల్ అన్నారట. ఆయన కావాలంటే హెచ్ఏఎల్ ప్లాంట్ పెట్టమని అడగాలి, కానీ మాదున్న దానికి షిఫ్ట్ చేయమని అడగటం ఏంటి అని చెప్పి, ఇది చాలా తప్పు, ఇది అలా ఎలా అడుగుతాడు ముఖ్యమంత్రి అని చెప్పి కర్ణాటకలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రీటర్న్ కర్ణాటక పోషన్ రిటర్న్ డిస్పైట్ సాంగ్ రియాక్షన్స్, there has no official confirmation or statement from ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ రిగార్డింగ్ ఢిల్లీస్ రిక్వెస్ట్. కర్ణాటకలో గొడవ చేస్తుంటే సాక్షాత్ ముగ్గురు మినిస్టర్లు రెస్పాండ్ అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సీఎంఓ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఈయన అడిగాడా లేదనేది ఏమి ఇంతవరకు చెప్పలేదట, అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదట ఇంతవరకు. మరి అడిగే ఉంటారు మరి వాళ్ళు ఎవరు, డికే శివకుమార్ మినిస్టరు, ఆల్మోస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్కి పోటీ పడుతున్నాడు, ప్లస్ ఎంబీ పాటిల్ మినిస్టర్, రామలింగప్ప మినిస్టర్, ముగ్గురు మినిస్టర్లు స్టేట్మెంట్ చేశారంటే అది ఆషామాషికి వాళ్ళకి మామూలుగా లీక్ లేకపోతే వాళ్ళు మాట్లాడరు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ పెట్టే ఉంటారు కర్ణాటక ఇటు మార్చండి అని. ఓకే సార్, నేను కూడా అనేది ఏంటంటే, మీరు అది కూడా తప్పే కదా. ఎవరు వేరే రాష్ట్రంలో ఉన్నది మా రాష్ట్రంకి పంపించండి సార్ అంటాం తప్పు అది, ఎందుకంటే మన నైబరింగ్ స్టేట్స్ అవి. మీకు కావాలంటే ఏంటంటే మీరు కొత్తది పెట్టండి, కొత్తది హెచ్ఏఎల్ ప్రాజెక్ట్ పెట్టండి అని మనం అడగవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు తిడుతున్నారు మన చీఫ్ మినిస్టర్ గారిని. ఓకే, ఎంత లేదన్నా చీఫ్ మినిస్టర్ గారు మన ముఖ్యమంత్రిని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు బాధ వేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అంటే బాధ అయితే మాకు, మేమేమో అంటర్నాలకు కొంత తిట్టుకుంటాము, ముఖ్యమంత్రిని కర్ణాటక వాళ్ళు తిడితే ఊరుకోం కదా, కానీ వాళ్ళు తిడుతున్నారు. ఆ తిట్టించుకునే పని ఎందుకు అంటున్నా చంద్రబాబు నాయుడు గారిని. అదేదో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు హెచ్ఏఎల్ ప్లాంట్ పెట్టండి అని అంటే, ఆయన షిఫ్ట్ చేసి పెడతాడా, కొత్తది పెడతాడా, లేదంటే వేరే చెన్నైలో పెడతాడా అనేది ఆయన చూసుకుంటాడు. మీరెందుకు స్పెసిఫిక్గా కర్ణాటక తీసుకొచ్చి మాకు పెట్టమని అడగటం ఎందుకు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మనల్ని తిట్టడం ఎందుకు, ఇదంతా అవసరమా మనకి అనేది నా ఉద్దేశం. ఓకే, సిన్స్ 1940 నుంచి ఉందంట బెంగళూరులో హెచ్ఏఎల్ అనేది. మహారాజా ఆఫ్ మైసూరు, కృష్ణరాజా వాడియార్ దగ్గర నుంచి. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ని, అంత ఓల్డ్ యాన్షియంట్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయమని ఎందుకు అడిగాడో నాకైతే తెలియదు. అసలు నిజంగా అడిగాడో లేదో తెలీదు. కర్ణాటకలో మినిస్టర్స్ తిడుతున్నారండి, వీళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఓకే, చూద్దాం రెస్పాండ్ అవుతారేమో లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.